వెల్కమ్ బ్యాక్ టు 7L ఛానల్. సో లాస్ట్ క్లాస్లో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో డిఫరెన్సెస్ రావడానికి కొన్ని కండిషన్స్ చూపించాను నేను. దాంట్లో ఒక బుక్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ రాయలేదు, ఇంకొక బుక్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ రాయలేదు. ఆ ట్రాన్సాక్షన్స్ రాయకపోవడం వల్ల మనము రికన్సిలేషన్ అవసరం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే రికన్సిలేషన్ చేసే బదులు దాన్ని బుక్కుల్లో ఎంట్రీస్ చేసేస్తే సరిపోతుంది కదా అనేది ఒక అభిప్రాయం. రికన్సిలేషన్ చేయకుండా ఏదైతే ఎంట్రీస్ మనం మిస్ చేస్తున్నామో ఆ ఎంట్రీస్ను రెండు బుక్కుల్లో రికార్డ్ చేసేస్తే మనకు దాని యొక్క అవసరం ఉండదు కదా అంటే కరెక్ట్గా మీరు చెప్పేది 100% కరెక్ట్. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ను రికన్సిలేషన్ చేయడానికి అంటే బుక్స్లో ఎంట్రీస్ చేయడానికి కొంత టైం పడుతుంది. కొంత ఏమంటారు, ఇప్పుడు చెక్స్ ఇష్యూ చేస్తాము, బ్యాంకులో ఎంత పేమెంట్ అయ్యింది, ఎంత డిపాజిట్ అయ్యింది, చెక్ విత్డ్రా చేస్తాము, మనకు అమౌంట్ ఎంత వచ్చింది ఏం లేదు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుందండి. ప్లస్ ఈ చెక్స్ డిపాజిటెడ్ చెక్స్ ఇష్యూస్ను అడ్జస్ట్మెంట్ చేయడం కుదరదు, అంటే బుక్స్లో ఎంట్రీస్ చేయడానికి రాదు. ఎందుకు రాదు ఏం లేదో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో కాబట్టి కొన్ని ట్రాన్సాక్షన్స్ను మనం ఇమ్మీడియట్గా బుక్లో రాయలేము. ఎందుకంటే నార్మల్గా రికన్సిలేషన్ ఎందుకు చేస్తాము, సింపుల్గా ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ తన పేమెంట్స్ రిసీట్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికి కానీ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది. నార్మల్గా దీన్ని మనము కరెంట్ అకౌంట్ అంటాము. బ్యాంకులో మనము 3 అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారండి. ఒకటి సేవింగ్స్ అకౌంట్, 2 కరెంట్ అకౌంట్, 3 మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. ఇవన్నీ మా డబ్బులు బ్యాంక్లో ఉండేది. కానీ బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకుంటాం, ఓకే. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా బ్యాంక్లో మనము అమౌంట్ పెట్టిన రికన్సిలేషన్ అంటూ కంపల్సరీ. ఇక్కడ నేను కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను. సో మనం కరెంట్ అకౌంట్లో మనం ఓపెన్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో నార్మల్గా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ చూపించిన అండి, మా బుక్కుల్లో మనం ఎంట్రీ ఎట్లా రాస్తామో అదే బ్యాంకులో బ్యాంక్ కస్టమర్ అకౌంట్లో కూడా ఆ ఎంట్రీస్ రాస్తాడు. సో ప్రీవియస్ క్లాస్లో నేను ఎగ్జాంపుల్ చూపించాను నేను. మనము క్యాష్ డిపాజిట్ చేస్తే మనకు మనం క్యాష్ డిపాజిట్ చేసినట్టు రాసుకుంటాం, బ్యాంకోడు మా నుంచి క్యాష్ వచ్చినట్లు రాసుకుంటాడు. సో ఈ రీజన్ వలన మనకు నార్మల్గా అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా రాసుకుంటే మన బుక్కులో అమౌంట్ ఎంతైతే బ్యాలెన్స్ చూపిస్తుందో మన బ్యాంక్ బుక్కుల్లో అంటే బ్యాంక్ యొక్క పాస్బుక్ కానీ ఆర్ స్టేట్మెంట్లు కానీ సేమ్ బ్యాలెన్స్ చూపించాలి. పాస్బుక్ అంటే అర్థమేమి, సో ఎప్పుడైతే మనము బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామో బ్యాంకర్ మనకు ఒక స్టేట్మెంట్ కానీ పాస్బుక్ కానీ ఇస్తాడు. సో ఆ పాస్బుక్లో ఎంట్రీస్ ఏముంటాయి అంటే మనకు బ్యాంకుకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్కు సంబంధించింది ఉంటుంది. సో ఎవ్రీ కస్టమర్ విల్ రిసీవ్ ఏ పాస్బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్. ప్రతి ఒక్క కస్టమర్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ పాస్బుక్ కానీ రిసీవ్ చేసుకుంటాడు. పాస్బుక్ అనేది నథింగ్ బట్ అకౌంట్ కాపీ ఇన్ ద బ్యాంక్స్ బుక్స్. కస్టమర్ యొక్క అకౌంట్ కాపీ ఇన్ ద బ్యాంక్ బుక్స్లో. బ్యాంక్లో వాళ్ళ అకౌంట్ బుక్స్ ఉంటాయా, అకౌంట్స్ బుక్లో కస్టమర్ యొక్క కాపీనే పాస్బుక్ అన్నమాట. కాబట్టి ఆ పాస్బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్లో కూడా ఉంటుంది. అంటే బ్యాంక్ బుక్కుల్లో వాళ్ళ దాంట్లో మన అకౌంట్కి సంబంధించిన వ్యవహారం అంతా సేమ్ పాస్బుక్లో ఏమైతే ఉంటుందో అదే ఉంటుంది. అవి రెండు మనం పెట్టుకొని రికార్డును వెరిఫై చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది మన ఫస్ట్ అర్థం కావాల్సింది. అందుకే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని, మెనీ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ మనీ టేక్ ప్లేస్ ఎవ్రీ డే ఇన్ ఏ బిజినెస్ యూనిట్. సో ఈ బిజినెస్ యూనిట్ అన్న తర్వాత రిసిట్స్ పేమెంట్ హెవీగా జరుగుతుంటాయి. ద బిజినెస్ మ్యాన్ క్యాన్ రిలీవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ బాదరేషన్ ఆఫ్ రిసీవింగ్ అండ్ మేకింగ్ పేమెంట్ బై ఓపెనింగ్ ఏ కరెంట్ అకౌంట్ ఇన్ ద బ్యాంక్. ఇక్కడ కరెంట్ అకౌంట్ ఒకటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సేవింగ్స్ అకౌంట్ నుంచి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఆ రిస్ట్రిక్షన్స్ కరెంట్ అకౌంట్లో ఉండదు కాబట్టి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్తున్నాం. Every businessman who opens a current account in the bank is usually given a passbook which makes a record of the businessman's transaction with the bank. చూడండి ఇప్పుడు చెప్పినాను కదా,
ఎవరైతే మనము అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ అకౌంట్కి సంబంధించింది ఒక పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్బుక్లో ఏముంటుంది అంటే బ్యాంక్ లెడ్జర్లో ఏముందో అదే పాస్బుక్లో రికార్డ్ చేసి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే మనం వెరిఫై చేసుకోవడానికి ఇస్తాడండి. వాడు ఎందుకు ఇస్తాడు సార్, మనం మన లెడ్జర్ అకౌంట్ని వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వము కదా అంటే, మన లెడ్జర్ అకౌంట్ని వేరే వాళ్ళు మీకు అడిగే అవకాశాలు కూడా లేవు. కానీ బ్యాంకులో చాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది వెరిఫై చేసుకోవడానికి వాళ్ళు పాస్బుక్ను మనకి ఇస్తారు. అంటే పాస్బుక్ అనేది ఏమంటున్నాను నేను, బ్యాంక్ బుక్కుల్లో మన అకౌంట్కి సంబంధించిన కాపీ అన్నమాట. సో దాన్నే పాస్బుక్ అంటున్నాము. నవేడేస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తుంది పాస్బుక్ ఇవ్వకుండా. సరే, ప్రస్తుతానికి పాస్బుక్ అనే గుర్తుపెట్టుకుందాం. విచ్ మేక్ ఎ రికార్డ్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్స్ ట్రాన్సాక్షన్ విత్ ద బ్యాంకర్. విత్ ద బ్యాంక్లో బిజినెస్ మ్యాన్ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించింది, అంటే నువ్వు బిజినెస్ మ్యాన్ అనుకో, నీ ట్రాన్సాక్షన్ సంబంధించింది కాపీ అనమాట. దిస్ పాస్బుక్ ఈజ్ రిటర్న్ బై ద బ్యాంక్. ఇది బ్యాంక్ వాళ్ళు రాస్తారండి, మనం రాసింది కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం కూడా రాస్తాం కదా. ద బిజినెస్ మ్యాన్ హూ ఓపెన్స్ ఎ కరెంట్ అకౌంట్ విత్ ద బ్యాంక్ ఆల్సో రైట్స్ హిస్ ట్రాన్సాక్షన్ విత్ ద బ్యాంక్ ఎయిదర్ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్డ్ ఇన్ ద లెడ్జర్ ఆర్ ఇన్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ హిస్ కాలమ్నర్ క్యాష్ బుక్. సో ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పేటప్పుడు హెడ్డింగ్ కూడా అట్లే పెట్టినానండి. ఏమని పెట్టినాం మనము, బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం, లేదా బ్యాంక్ లెడ్జర్ అకౌంట్ ఇన్ ఏ లెడ్జర్, అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్ ఏ లెడ్జర్. సో ఏదైనా కానీ సో మనం రికార్డ్ ఆ విధంగా మెయింటైన్ చేస్తాము. ఓన్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాడు, బిజినెస్ మ్యాన్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం వలన మనకు బ్యాంకర్స్ పాస్బుక్ ఇస్తారు. ఆ పాస్బుక్లో ఏముంటుంది అంటే మనకు బ్యాంకుకు మధ్య ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ లెడ్జర్లో ఏముంటుందో అంటే బ్యాంక్ బుక్కుల్లో బ్యాంక్ లెడ్జర్లో నా పేరు మీద ఏమైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఉంటుంది. అదే కాకుండా మనం కూడా మన బుక్కుల్లో రాసుకుంటాము. బ్యాంక్ కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, ఎందులో రాస్తాము, క్యాష్ బుక్లోనే బ్యాంక్ కాలం మెయింటైన్ చేస్తుంటే ఆ బ్యాంక్ కాలంలో రాస్తాము. లేదు నువ్వు సింగిల్ కాలం క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు లెడ్జర్లో, అంటే మన ఓన్ లెడ్జర్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూస్తాము. నౌ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మనకు నెక్స్ట్ పాయింట్, క్యాష్ బుక్లో. సో క్యాష్ బుక్లో పాస్బుక్లో ఎంట్రీస్ చేస్తాము కాబట్టి నార్మల్గా ఏమంటాడంటే క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎంత చూపిస్తామో అదే పాస్బుక్లో కూడా బ్యాలెన్స్ అంతే చూపియాలా, కానీ ఆపోజిట్ సైడ్ చూపియాలా. అంతే చూపియాలంటే అర్థమేమి, బ్యాంకులో కానీ అంటే బ్యాంకులో మన లెడ్జర్ అకౌంట్లో, మన బుక్కుల్లో, మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో సేమ్ అన్ని ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా రికార్డ్ చేస్తే సేమ్ బ్యాలెన్స్ చూపియాలా, కానీ ఆపోజిట్ సైడ్ చూపియాలా అంటుంది. ఆపోజిట్ సైడ్ చూపియాలా, అదే ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. ద పాస్బుక్ అండ్ ద క్యాష్ బుక్ మస్ట్ షో ద సేమ్ బ్యాలెన్స్ with a difference that in cash book it is a debit balance whereas the same is credit balance in the passbook. సో మీకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు దాంట్లో క్లియర్ కట్గా చూపించినాను. సో ఒకవేళ అన్ని ట్రాన్సాక్షన్స్లు మన లెడ్జర్ అకౌంట్లోను మన బ్యాంక్ అకౌంట్లోను అండ్ పాస్బుక్లో అంటే బ్యాంక్ అకౌంట్లోను కరెక్ట్గా రికార్డ్ చేస్తే ఇద్దరిది సేమ్ బ్యాలెన్స్ చూపించాలా. కానీ క్యాష్ బుక్లో అయితే అంటే మన బుక్కుల్లో బ్యాంక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, వాళ్ళ బుక్కుల్లో బ్యాంక్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ద బ్యాలెన్స్ యాజ్ పర్ ద క్యాష్ బుక్ ఈజ్ ఆల్వేస్ రివర్స్ ఆఫ్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద పాస్బుక్ అండ్ ద అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ విల్ బి ద సేమ్ ఇఫ్ ఆల్ ఎంట్రీస్ హ్యావ్ బీన్ కరెక్ట్లీ రికార్డెడ్ ఇన్ ద టూ బుక్స్. చూడండి, సో మన దాంట్లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే వాళ్ళ దాంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు చూపిస్తుంది, అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా రాసుకుంటే. కానీ ఆపోజిట్ సైడ్ మన దాంట్లో 1 lakh చూపిస్తే వాళ్ళ దాంట్లో 1 lakh డెబిట్ బ్యాలెన్స్ మా బుక్కుల్లో చూపిస్తే వాళ్ళ బుక్కుల్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాల. కానీ ఇక్కడ చెప్తున్నాడు, బట్ ఇట్ ఈస్ యూజువల్లీ నాట్ సో బికాస్ సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ మైట్ నాట్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఆర్ ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టూ బుక్స్. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఎంట్రీస్ రెండు బుక్కుల్లో రాయరు, అంటే మిస్టేక్ లేకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ రీజన్స్ అన్నీ నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను, నేను ముందు క్లాస్ చూసుకుందాం దాని గురించి. బట్ యూజువల్లీ అన్నాడు చూడండి, అంటే యూజువల్లీ అంటే
న్యాచురల్గా జరుగుతాయండి. ఎందుకు రికార్డ్ చేయను ఏం లేదు అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ ముందు చెప్తాను. సో సమ్ ఆఫ్ ద ఎంట్రీస్ మైట్ నాట్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఆర్ ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 2 books. ఎనీ ఆఫ్ ద 2 booksలో రికార్డ్ చేయకపోవచ్చు లేదా రాంగ్ రికార్డ్ చేయవచ్చు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ డిజైరబుల్ ఫర్ ద బిజినెస్ హౌస్ టు చెక్ పీరియాడికలీ. సో అందువలన బిజినెస్ హౌస్ చెక్ చేయాలా అంటుంది. అంటే బిజినెస్ హౌస్ అంటే ఏమండి, ఈ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ కస్టమర్ తయారు చేస్తాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది దీన్ని బ్యాంకర్ తయారు చేస్తారనుకుంటున్నారు. బ్యాంకర్కి ఏం పని లేదేమండి. బ్యాంకర్కి ఏం పని ఉందండి, ఎంప్లాయీ ఆయన ట్రాన్సాక్షన్ రాస్తాడు, మీకు ఇచ్చేస్తాడు. డిఫరెన్స్ ఉందా లేదా చూడాల్సింది ఎవరికి, మనము. మన బుక్కుల్లో మన అమౌంట్ వాళ్ళ అమౌంట్ టాలీ అయ్యిందా లేదా, టాలీ కాకపోతే ఎందుకు టాలీ కాలేదు అని ఎంక్వైరీ చేయాల్సింది బాధ్యత కస్టమర్కు ఉంటుందండి, బ్యాంకర్కు సంబంధం లేదు. కాబట్టి పీరియాడికల్గా ప్రిఫరబుల్ ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటామండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటే మనం ఏదైనా ఎంట్రీస్ లేదంటే ఎంట్రీస్ పాస్ చేసుకోవటానికి. ద ఎంట్రీస్ ఇన్ ద పాస్బుక్ విత్ ద ఎంట్రీస్ ఇన్ ద క్యాష్ బుక్. దేంతో కంపేర్ చేసుకుంటాం, పాస్బుక్లో ఎంట్రీస్ను క్యాష్ బుక్లో ఎంట్రీస్ను చెక్ చేసుకుంటాం. అండ్ పాయింట్ అవుట్ ద బ్యాంకర్స్ ద మిస్టేక్ ఇఫ్ కమ్స్ అక్రాస్ సో దట్ దోస్ మే బీ కరెక్టెడ్. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే బ్యాంకర్ దగ్గర పోయి, బాబు మీరు ఎంట్రీ చేసింది రాంగ్ ఉంది కాబట్టి దీన్ని రెక్టిఫై చేయండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది మనం చెక్ చేయకపోతే అది అట్లే ఉంటున్నా 1 yearకు చాలా బల్క్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో దాన్ని వెరిఫై చేయడము, కరెక్షన్ చేయడం చాలా కష్టం అవుతుందండి. ఓకే, రైట్. సో ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే బ్యాంకర్కు చెప్తాము. అదేవిధంగా మనము ఆ డిఫరెన్సెస్ కోసం తెలుసుకోవడానికి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాము. ఏ స్టేట్మెంట్ నోన్ యాజ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఈస్ దేర్ ఫోర్ ప్రిపేర్డ్ యూజువల్లీ ఎవ్రీ మంత్ with a view to reconciling the 2 balances shown by the cash book and the passbook on a particular date. బాగా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్ డేట్ ప్లస్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కస్టమర్ విల్ ప్రిపేర్ దిస్ స్టేట్మెంట్. అంటే కస్టమర్ అంటే ఎవరండి, మీరు బిజినెస్ మ్యాన్ అయితే మీరు ప్రిపేర్ చేస్తారు, బ్యాంకర్ ప్రిపేర్ చేయడు. ఓకేనా. సో ఎందుకు చేసుకుంటాడు, డిఫరెన్సెస్ను లొకేట్ చేసుకుంటే కానీ మనం అర్థం కాదు, అక్కడ మిస్టేక్ మనది ఉందా వాళ్ళది ఉందా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవ్రీ మంత్ దీన్ని రికన్సిలియేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దీన్ని మనము బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటాం. అదే కాకుండా మనకు బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా మనకి ఈ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. ద అదర్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ టు నో ద ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ విత్ ద బ్యాంక్. బ్యాంక్లో ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే మాలో కూడా డిఫరెన్సెస్ మిస్టేక్స్ ఉండొచ్చు కదా. కాబట్టి బ్యాంక్లో ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. సో దట్ చెక్ మైట్ బీ డ్రాన్ అప్ టు దట్ అమౌంట్ ఇఫ్ దేర్ బీ ఏ నీడ్ ఆఫ్ విత్డ్రావల్. సో మనకు డబ్బులు అవసరం ఉందంటే కనుక బ్యాంక్లో ఇంత బ్యాలెన్స్ ఉందని చూసి అప్పుడు మనం అంత చెక్ ఇష్యూ చేయొచ్చు. మంచిగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఈజ్ ఏ నాట్ అన్ అకౌంట్ అండి. ఇది అకౌంట్ కాదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారము ఈ స్టేట్మెంట్ను తయారు చేయము. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ మెమరాండమ్ స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్మెంట్ అంటే ఎట్లుంటుందో ఏం లేదో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నౌ రీజన్ తెలుసుకుందామండి. ఈ రీజన్స్ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ప్రాక్టికల్గా జరిగే రీజన్స్ అండి. ఇవన్నీ కూడా మీకు ఏమైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా మన ఫీల్డ్లో వస్తే, మన ఫీల్డ్లో అంటే అకౌంటింగ్ ఫీల్డ్లో వస్తే ఖచ్చితంగా మీకు జరిగే విషయాలండి. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దయచేసి. సో రీజన్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ 2 balances. ఎందుకు డిఫరెన్స్ వస్తాయి? సో నేను ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్తో సహా చూపించినానండి. ఇప్పుడు దానికి సంబంధించిన రీజన్ చెప్తున్నాను. ఫస్ట్ 2 points, ఇవి 2 ప్రతి ప్రాబ్లంలో ఉంటాయండి, ప్రతి లైఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది ఈ 2 పాయింట్లు. మిగతావి చూద్దాం తర్వాత. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ముందు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు XYZ ముగ్గురికి చెక్ ఇచ్చారండి, ముగ్గురికి చెక్ ఇచ్చారు. నార్మల్గా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పేటప్పుడు ఎంట్రీస్ ఎక్కడ రికార్డ్ చేస్తారంటే ఫస్ట్ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అక్కడ ఎంట్రీస్ పడతాయండి, అక్కడ
ఎంట్రీస్ అంటే ఇప్పుడు నువ్వు చెక్ ఇస్తున్నావు అంటే ట్రాన్సాక్షన్ నీ దగ్గర జరిగింది కాబట్టి నువ్వు చెక్ ఇస్తావు, నువ్వు చెక్ ఇస్తున్నావు కాబట్టి నీ బుక్కుల్లో రాసుకుంటావు. ఓకే, సో ఇక్కడ ఏముంది, చెక్ ఇష్యూడ్ అంటే నువ్వు ఇవ్వడం అనమాట. బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, దీని యొక్క మీనింగ్ కావాలండి. ఇది అర్థమైపోయిందంటే మనకు మొత్తం అర్థమైపోతుంది దీని యొక్క మీనింగ్. ఓకే, నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సే మీరు XYZకు చెక్కులు ఇచ్చారు, అక్కడ బ్యాంకుకు X అండ్ Y తీసుకుపోయి చెక్ను బ్యాంకర్కు సబ్మిట్ చేస్తే బ్యాంకరు 2 days తర్వాత వాళ్ళకి ఇస్తాడండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదే రోజు ఇచ్చినాడు అనుకుందాం మీకు అర్థం కావడానికి. జెడ్ అనేవాడు అసలు బ్యాంకుకు తీసుకోపోలేదండి, దట్ ఈస్ కాల్డ్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. ఓకేనా? సో ఏం చెప్తున్నాను ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ అండి. చెక్ ఇష్యూడ్ టు XYZ, మీరు ముగ్గురికి ఇచ్చారు, ఇద్దరు మాత్రమే బ్యాంక్ దగ్గర పోయి బ్యాంకును అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు. అంటే బ్యాంకర్లు చెక్ ఇచ్చేసి బ్యాంక్ ద్వారా అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. బట్ జెడ్ అనేవాడు వానికి డబ్బు అవసరం లేదనో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వేరే పని ఉందనో 2 రోజుల వరకు దాన్ని కలెక్షన్కి పోలేదు. సో అందుకే ఇక్కడ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, దీని అర్థం అది అండి. సే మనము ఎక్స్ అనే వ్యక్తికి కానీ, వై అనే వ్యక్తికి కానీ, జెడ్ అనే వ్యక్తి ఎవరికన్నా కానీ మనం చెక్ ఇస్తే వాళ్ళు బ్యాంకుకు పేమెంట్ కోసం ప్రజెంట్ చెయ్యకపోతే దట్ ఈస్ కాల్డ్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో అన్ని రోజులు అంటే నువ్వేదో బుక్కుల్లో రాసుకున్నావు, జెడ్ అనేవాడు 5 రోజుల తర్వాత మన బ్యాంకుకు పోయి చెక్ ప్రజెంట్ చేస్తున్నాడు, బ్యాంకుకు పోయి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ 5 రోజుల వరకు బ్యాంక్లో నీ అకౌంట్కు బ్యాంక్ అకౌంట్కు డిఫరెన్స్ వస్తుందా? నీ అకౌంట్కు బ్యాంక్ అకౌంట్లో ఉండే అమౌంట్కు డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే నువ్వు జెడ్డుకి ఇచ్చినట్లు నువ్వు రాసుకున్నావు, బ్యాంకర్ ఏమో జెడ్డుకి ఇచ్చినట్లు రాయలేదు. ఎందుకు రాయలేదు? బ్యాంకర్ తప్పు కాదండి, జెడ్ అనేవాడు ప్రజెంట్ చేయలేదు బ్యాంకులోకి, అందుకే బ్యాంక్ వాళ్ళు దాన్ని ట్రాన్సాక్షన్ రాయలేదు. సో కాబట్టి ఇది డిఫరెన్స్ వచ్చే రీజన్. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇది అర్థం కావాల్సిందే. చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటున్నారు. చెక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే నువ్వు బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేస్తున్నావు, కాబట్టి నీ బుక్కుల్లో రాసుకున్నావు. కానీ బ్యాంకోడు బుక్కుల్లో రాయడు. ఎందుకు రాయడు సార్? నేను ఇచ్చినాను కదా చెక్ అంటే, నార్మల్గా ఏం జరుగుతుందంటే మీరు పోయి బ్యాంకులో చెక్ డిపాజిట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ చెయ్యరు. ఎందుకు క్రెడిట్ చేయరు? ఆ చెక్కును ఏ బ్యాంకుకి సంబంధించింది అయితే ఆ బ్యాంకుకు కలెక్షన్కి పంపిస్తారండి. కలెక్షన్కు పంపించిన తర్వాత అక్కడ క్లియరెన్స్ అయితేనే మీ అకౌంట్లో రాస్తారు. టిల్ దెన్ డిఫరెన్స్ వస్తుంది. సో డిఫరెన్స్ వస్తుంది, పక్కన పెడదాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు SBI అకౌంట్లో కస్టమర్, మీరు అక్కడ చెక్లు మీ అకౌంట్ అంతా కూడా SBIలో ఉంది. మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు చెక్ ఇచ్చాడు అంటే ఆ కస్టమర్ నీకు ఇవ్వాల్సిన వాడు యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, వాడు నీకు యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు. నువ్వు తీసుకొని పోయి ఏం చేస్తావు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తావు. బ్యాంకర్ ఏం చేస్తాడు? నీ నుంచి చెక్ వచ్చినట్లుగా ఒక కౌంటర్ ఫైల్ ఇస్తాడు. ఆ కౌంటర్ ఫైల్ పక్కన పెట్టుకుంటావు నువ్వు. కానీ బ్యాంకర్ నీ అకౌంట్లో ఇమ్మీడియట్గా క్రెడిట్ చేయడు. ఏం చేస్తాడంటే యూనియన్ బ్యాంకుకు ఈ చెక్ను పంపిస్తాడండి. అందుకే బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. చెక్ను పంపిస్తాడు కానీ యూనియన్ బ్యాంక్ నుంచి క్లియర్గా రావాలి. ఏమని? సో మీకు ఇచ్చిన కస్టమర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలా, ఆ బ్యాలెన్స్ వెరిఫై చేసి ఓకే ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ అకౌంట్ను మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు దీన్ని మనము బ్యాంకుల్లో రికార్డ్ చేయడానికి వీలు కాదు. సో దీన్ని మనము బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ బ్యాంక్ చెక్ ఇచ్చినా కూడా వెంటనే క్రెడిట్ ఇవ్వరండి. సేమ్ బ్యాంక్ చెక్ ఇచ్చినా కూడా నవేడేస్ RTGS, నెఫ్ట్ ఇవన్నీ వచ్చినాయి. అది వేరే, మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వరకు క్రెడిట్ అవుతాయి. కానీ ఇది పాత పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాం కాబట్టి
చెక్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. ఇంకా ఇవి కూడా ఉన్నాయండి, దీని లైఫ్ అయిపోలేదు, ఇంకా ఉంది ఈ పాయింట్ కూడా మనకు. సో దీనికి అర్థం ఏమి అంటే, మీకు ఎక్స్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు కాదు చెక్ ఇచ్చాడు, మీ బుక్కుల్లో నువ్వు రాస్తావు. నువ్వేం చేస్తావు, నీది ఏదైతే ఎస్బీఐ ఉందో ఆ ఎస్బీఐలో పోయి బాబు ఈ చెక్ వచ్చింది నాకు డబ్బులు ఇమ్మంటే ఇమ్మీడియట్గా ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఏ వ్యక్తి అయితే ఈవెన్ వాళ్ళ అకౌంట్ ఉంటే కూడా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎస్బీఐ చెక్కే ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా క్లియరెన్స్ చెయ్యరండి. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేయాల నీకు ఇచ్చిన కస్టమరు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు ఉంటేనే నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకుంటే చెయ్యరు. దీన్నే మనము బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ దీన్ని అంటారండి. ఈ రెండు ప్రతి ప్రాబ్లంలో ఉంటాయండి, కాబట్టి ఇవి రెండు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ఫస్ట్ది చెక్ ఇష్యూ చేసినప్పుడు, రెండవది చెక్ పే చేసినప్పుడు. ఈ రెండు కూడా ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుతుంది, మన బుక్కుల్లో రికార్డ్ అవుతుంది, వాళ్ళ బుక్కుల్లో రికార్డు అవ్వదు. కాబట్టి మనం రికన్సిలేషన్ చేసినప్పుడు వీటిని జాగ్రత్తగా ఆలోచిద్దాం. నౌ ద బ్యాంక్ యూజువల్లీ మేక్స్ చార్జెస్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ అవుట్స్టాండింగ్ చెక్స్ అండ్ ఫర్ ద వేరియస్ సర్వీసెస్ రెండర్డ్ బై ఇట్ టు ద ట్రేడర్. ట్రేడర్ అన్న ఇక్కడ కస్టమర్ అనుకుందాం మనం. నా ఇక్కడ బ్యాంక్ యూజువల్లీ మేక్ చార్జెస్ అంటే, ఇప్పుడు నీకు సర్వీస్ ఇస్తూ ఉంది, నువ్వేం చేస్తున్నావు, చెక్ డిపాజిట్ చేస్తున్నావు, కలెక్ట్ చేయవే అన్నాడు. బ్యాంక్ ఊరికి ఉండదండి, దానికి సంబంధించిన అమౌంట్ సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ ఛార్జెస్. దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ ఛార్జెస్. సో అవుట్ స్టాండింగ్ చెక్స్, అవుట్ స్టేషన్ చెక్స్ అంటే అర్థం ఏమండి, మీరు ఆదోన్లో ఉన్నారు, సో మీకు కర్నూలులో చెక్ ఇచ్చినాడు, సో అవుట్ స్టేషన్ చెక్ కదా, అటువంటివి చెక్స్ను కలెక్షన్ చేయడానికి కూడా మనకు కొన్ని సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. సర్వీసెస్ అంటే కింద చెప్పినానండి, ఆ సర్వీసెస్కి కూడా బ్యాంకర్స్ ఛార్జెస్ చేస్తుంది. కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సి పాయింట్ ఫస్ట్ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, సి పాయింట్ ఫస్ట్ బ్యాంక్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ అనేది ఫస్ట్ బ్యాంక్ పాస్బుక్లో కనిపిస్తుంది, అంటే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, మా అకౌంట్లో పడదు. మొదటి రెండు మన బుక్లో రికార్డ్ అయిందండి, సి అనేది బ్యాంక్ బుక్లో రికార్డ్ అయింది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రికన్సిలేషన్ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ట్రాన్సాక్షన్ అంటే జరిగింది ఏమైతే ఇచ్చినాడో మీరు గమనించాల్సింది ఫస్ట్ ఏ బుక్లో రికార్డ్ అయి ఉంటుందనే నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా రావాలా. కాబట్టి మొదటి రెండు క్యాష్ బుక్లో ఫస్ట్ రికార్డ్ అవుతుంది, తర్వాత సి అనేది బ్యాంక్ బుక్లో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ ఛార్జెస్ చేస్తూ ఉంది, మనకు తెలీదు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏం లేదు, మేము ఆ స్టేట్మెంట్ కానీ పాస్బుక్ కానీ తీసుకొస్తే తెలుస్తుంది. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెంట్ ఆన్ ప్రాపర్టీ కలెక్టెడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లయింట్. పాయింట్ డి గురించి చెప్తున్నానండి నేను. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారంటే, మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ డిబెంచర్స్ రూపం అయితే ఇంట్రెస్ట్ ఇస్తారు, షేర్స్ రూపంలో అయితే డివిడెండ్ ఇస్తారు. సో అది మీరు మీ కంపెనీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింటారండి, నాకేమైనా ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ మీరు ఇస్తూ ఉంటే డైరెక్ట్గా ఈ అకౌంట్లో అంటే నా ఎస్బీఐ అకౌంట్లో డిపాజిట్ చేయండి అని చెప్తామండి. సో ఇక్కడ కూడా పాయింట్ డి ఫస్ట్ రికార్డ్ ఎక్కడ అవుతుంది, పాస్బుక్లో రికార్డ్ అవుతుంది, మన బుక్లో రికార్డ్ కాదు. సో డిఫరెన్స్ వచ్చేకి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఫస్ట్ పాస్బుక్లో. ఎందుకంటే చూడండి, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెంట్ ఆన్ ప్రాపర్టీ కలెక్టెడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లయింట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మీరు ఒక ప్రాపర్టీని రెంట్కి ఇస్తే మీరేం చేస్తారు, బాబు బ్యాంక్లోనే కట్టేసే పని మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తారండి, ఆయన రెంట్ అక్కడ పోయి కట్టేస్తాడు. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుతా ఉంది, బ్యాంక్ బుక్కుల్లో రికార్డ్ అవుతా ఉంది, అంటే పాస్బుక్లో రికార్డ్ అవుతా ఉంది, మన బుక్కుల్లో రికార్డ్ కాలేదు. సో రికార్డ్ చేసేంత వరకు మనకు డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ పడతా ఉంది, బ్యాంక్ పాస్బుక్లో పడతా ఉంది. సి అండ్ డి బ్యాంక్ యొక్క పాస్బుక్లో పడతా ఉన్నాయి. నెక్స్ట్ ఈ పాయింట్, ఇన్సూరెన్స్ ప్రీమియం, సబ్స్క్రిప్షన్ టు periodical and other payments made by the bank as per the standing instructions from the customer. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారు, బ్యాంకుకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి, బాబు ఎవరీ ఇయర్ లేదా ఎవరీ 3 months లేదా ఎవరీ 6 months నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టాలా, సో ఆ డేట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసేయండి అనేది చెప్తారు. సో ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుతా ఉంది, పాస్బుక్లో రికార్డ్ అవుతా ఉంది. మీరు అనొచ్చు, మీకు తెలుసు కదా సార్ మీరు రాసుకోవచ్చు కదా అంటే, బిజినెస్ గలాటలో పడి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోమండి.
బిజినెస్ పీపుల్స్కు చాలా తలనొప్పులు ఉంటాయండి. సో ఆ తలనొప్పులను మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అరే కట్టేసాయి బాబు అంటారు. తర్వాత వాడు కట్టినాడా లేదా, లేకుంటే రికన్సిలేషన్ చేసేటప్పుడు అవి దొరికిపోతుంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, సబ్స్క్రిప్షన్ టు పీరియాడికల్స్ కానీ, అదర్ పేమెంట్స్ మేడ్ బై ద బ్యాంక్ యాజ్ పర్ ద స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏమండి, మీరు ముందే చెప్పేసి పెడతారు బ్యాంకర్కు. సో ఫ్రమ్ ద కస్టమర్ నుంచి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి. మీరు ఏదైతే కొన్ని పేమెంట్ చేసేసేయండి అని మీరు బ్యాంకర్కు చెప్తారో, బ్యాంకర్ ఆటోమేటిక్గా ఆ డేట్కు ఖచ్చితంగా పేమెంట్ చేస్తాయి. ఇది కూడా గమనించండి. ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ పడతా ఉంది, పాస్బుక్లో పడతా ఉంది. పాస్బుక్లో మనకు పేమెంట్ చేసినట్లుగా పడతా ఉంది. ఓకేనా. సో ఫస్ట్ 2 క్యాష్ బుక్లో ఫస్ట్ ఎంట్రీస్ పడతాయి. సిడిఈ అన్నీ కూడా మనకు ఎక్కడ పడతా ఉంది, బ్యాంక్ బుక్లో పడతా ఉంది. రికన్సిలేషన్కి ఈ పాయింట్ చాలా అవసరం అండి. ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రికన్సిలేషన్ ప్రాబ్లం చేసేటప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో కండి. ఈ పాయింట్స్ ఏమైనా ఇస్తే ఇవి ఫస్ట్ ఏ బుక్లో ఎంట్రీ పడతాయో చూద్దాం. ఓకే, ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూద్దాం. సో పైన చెప్పినవన్నీ కూడా స్పెసిఫిక్ అండి, స్పెసిఫిక్. కానీ ఇప్పుడు చెప్పేవి స్పెసిఫిక్ కాదు, కానీ దీనివల్ల కూడా మనకు బ్యాంక్ పాస్బుక్కు అండ్ క్యాష్ బుక్కు డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా ఒకసారి చూద్దాం అవి ఏమి. సిమిలర్లీ దేర్ కెన్ బి సర్టన్ అదర్ రీజన్స్ ఆఫ్ డిసగ్రిమెంట్ ఆఫ్ ద 2 బ్యాలెన్సెస్ యాజ్ గివన్ బిలో. సో పైన చెప్పిన 5 పాయింట్లు కాకుండా ఇక్కడ చెప్పే పాయింట్స్ వల్ల కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏముంది, చెక్ ఒమిటెడ్ టు బి సెంట్ టు బ్యాంక్. చెక్ వచ్చింది, మీరు ఆ రోజు బ్యాంకులో వేయలేదు, కానీ మీ బుక్కుల్లో రాసుకున్నారు, మర్చిపోయినా బ్యాంకుకు పంపించేది, ఏదో వర్క్ ఉండింది. సో లేదా మీ గుమాస్తా బయటికి పోయినాడు, లేదా మీ అబ్బాయి బయటికి పోయినాడు, మీరు చెక్కును అబ్బాయి వచ్చిన తర్వాతనో లేకుంటే గుమాస్తా వచ్చిన తర్వాతనే వేద్దాం అనుకున్నారు, కానీ వెయ్యలేదు. బట్ మీ బుక్కుల్లో మాత్రం రాసేసుకున్నారు, వచ్చింది బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము అని. సో ఒక మిస్టేక్. చెక్స్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్డ్. కొన్ని సందర్భాల్లో మీరు బ్యాంకుకు చెక్ పంపించిన తర్వాత బ్యాంకర్కు మీరు కలెక్షన్కి పంపిస్తారు కదా, ఒక్కొక్కసారి అక్కడ బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డిజానర్ చేస్తారు. డిజానర్ చేస్తున్నారు కాబట్టి సో ఆ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ పడదు కాబట్టి అది మీకు తెలియదు. సో ఈ 2 ఎంట్రీలు కూడా బాగా గమనించండి. ఎఫ్ అండ్ జి క్యాష్ బుక్లో ఫస్ట్ పడుతుందండి. చెక్ ఒమిటెడ్ టు బి సెంట్ టు బ్యాంక్. నువ్వు వచ్చింది క్యాష్ బుక్లో రాసుకున్నావు, కానీ బ్యాంకుకు పంపలేదు, డిఫరెన్స్ వచ్చింది. ఎంట్రీ ఎక్కడ పడతా ఉంది, క్యాష్ బుక్లో. చెక్స్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్డ్ అంటే అర్థం ఏమండి, నువ్వు కలెక్షన్కి పంపించిన తర్వాతనే, అంటే బ్యాంకుకు పంపించినావు కాబట్టి నీ బుక్లో ఎంట్రీ పడిపోయింది. సో క్యాష్ బుక్లో ఎంట్రీ పడిపోయింది, కానీ బ్యాంకులో పడలేదు. ఎందుకు పడలేదు, డిజానర్ అయింది. డిజానర్ అంటే ఏమనేది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నౌ పేమెంట్ బై కస్టమర్ డైరెక్ట్ ఇంటూ బిజినెస్ మ్యాన్స్ అకౌంట్ విత్ ద బ్యాంకర్. హెచ్ పాయింట్ చూడండి. పేమెంట్ బై ఏ కస్టమర్ డైరెక్ట్ ఇంటూ బిజినెస్ మ్యాన్స్ అకౌంట్ విత్ ద బ్యాంకర్. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, ఇది పాస్బుక్లో ఎంట్రీ పడింది. పాస్బుక్లో అంటే అర్థం ఏమండి, బ్యాంక్ యొక్క లెడ్జర్ అకౌంట్లో పడింది, కానీ మా బుక్కుల్లో పడలేదు, క్యాష్ బుక్లో పడలేదు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది, జెడ్ అనేవాడు నీకు డబ్బులు ఇవ్వాల, నువ్వేం చేస్తున్నావు, డబ్బులు ఇరా అని సతాయిస్తున్నావు, వాడు నీకు ₹1,00,000 వేయాలా, వాడు ఏదో 40,000 20,000 సెట్ చేసి ఉంటాడు. డైరెక్ట్గా నీకు తెస్తే మళ్ళీ ఆయన్ని తిడతామనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడు, 20,000 40,000 తీసిపోయి బ్యాంక్లో కట్టేస్తాడు. సో దానివల్ల అంటే అక్కడ ఫస్ట్ ఎంట్రీ పాస్బుక్లో పడతా ఉంది, మన బుక్లో పడడం లేదు. ఈ రీజన్ వలన కూడా మనకు డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రాంగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ గివన్ ఇన్ ద పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్. సో టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్స్ నేచర్ అండి. తప్పులు చేయడం మానవుని సహజ లక్షణం. ఎవరైతే తప్పులే చేయలేదో వాడు సక్సెస్ఫుల్ పర్సన్ కాలేడు అని అర్థం. 4 హత్యలు చేస్తే కానీ మంచి డాక్టర్ కాడండి. కాబట్టి తప్పులు చేయాలా, తప్పుల ద్వారా నేర్చుకోవాలా. కానీ చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నామంటే వాడు పశువుతో సమానం. కాబట్టి జాగ్రత్తగా తప్పులు చేసినవి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ రాంగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ గివన్ ఇన్ ద పాస్బుక్ ఆర్ ఇన్ ద క్యాష్ బుక్. సో పాస్బుక్లో కానీ క్యాష్ బుక్లో కానీ ఎంట్రీస్ చేసేవాడు హ్యూమన్ బీయింగ్ కాబట్టి తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తప్పుల వలన కూడా
మనకు మిస్టేక్ వచ్చే అవకాశాలు అంటే డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ తప్పులను ఏమైంది ఏం లేదని చూసుకొని బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్లో వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అనొచ్చు, ఇది ఫస్ట్ ఎక్కడ ఎంట్రీ పడుతుంది సార్ అనేది. రాంగ్ డెబిట్ అనేది ఎక్కడైనా పడవచ్చు అండి, ఫస్ట్ లాస్ట్. కాబట్టి దాని గురించి మాట్లాడదండి. ఇది క్వశ్చన్ను బట్టి దాన్ని అది ముందు క్యాష్ బుక్లో పడిందా లేకుంటే పాస్బుక్లో పడిందా, మనం అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది, క్యాష్ బుక్కా పాస్బుక్కా, దాన్ని బట్టి అది మనం రెక్టిఫై చేసుకోవాలా. సో సింపుల్గా చెప్పాలంటే మీకు FGH ఇందులో మొదటి రెండు ఫస్ట్ క్యాష్ బుక్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, హెచ్ది బ్యాంక్ బుక్లో జరుగుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది తెలిస్తే రికన్సిలేషన్ పెద్ద కష్టమే కాదు. ఓకేనా, సో అదే ఇంతకుముందు చెప్పిన పాయింట్స్లో మనకు చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్, చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్, ఇవి రెండు మాత్రమే క్యాష్ బుక్లో జరుగుతాయి. అంటే మిగతా 3 ఐటమ్లు ముందుగా పాస్బుక్లో ఎంట్రీస్ పడతాయి. అంటే సింపుల్గా మీరు చూడాల్సింది ఏమంటే ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 అంటే 4 ఎంట్రీలు ఫస్ట్ క్యాష్ బుక్లో పడతాయి. మిగతా అక్కడ 3 ప్లస్ ఇక్కడ 1, ఇది కూడా 4 ఎంట్రీలు ఎక్కడ పడతాయి, పాస్బుక్లో పడతాయి. సో ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ హెచ్ అనే పాయింట్. సో ఇది న్యూట్రల్ ఎక్కడన్నా జరగవచ్చు. ఓకేనా, సో కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్లనే మనకు రికన్సిలేషన్ చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఆ ప్రాబ్లం చేసి ఈ చాప్టర్ను క్లోజ్ చేస్తాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.